వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్. తెలంగాణ రాష్ట్రంలో 4 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కోల్కతాలోని డమ్డమ్ ప్రాంతంలో బుధవారం దారుణ హత్య జరిగింది. సార్థక్ దాస్ అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్. వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్ అయిన సంహతీపాల్ అనే మహిళతో ఆయన సహజీవనం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోపంలో ప్రియుడిని సంహతీపాల్ కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసింది. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో గల కొడిచెర్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన సుమారు 1 కోటి రూపాయల విలువ గల జీపీ 10% భూమిని కాజేసేందుకు నాయకులు పక్కా ప్లాన్ వేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యక్తులు గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ ఉన్న 10% జీపీ ల్యాండ్ 1 కోటి రూపాయల పైమాటేనని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న 3 మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్ర సోలాపూర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ పరిశీలించగా వీరి భాగోతం బయటపడినట్లు తెలిపారు. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశించారు. గురువారం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక్ జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అందించే నీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నీటి సరఫరాపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.